హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు స్వీట్ రెసిపీ చూపిస్తానండి. చాలా రోజులు అయింది కదా స్వీట్ రెసిపీస్ చూపించాక. సో ఈరోజు పొట్టు మినపప్పుతోని సున్నుండలు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ 1 కప్ పొట్టు మినపప్పు తీసుకున్నానండి. ఇది చాలా హెల్దీ. సో దీన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇది మంచి స్మెల్ వచ్చే వరకు, ప్లస్ మీరు నోట్లో వేసుకోగానే క్రిస్పీగా అయ్యే వరకు మీరు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మీరు డ్రై రోస్ట్ చేసుకోండి. ఎక్కువ మనకి కలర్ చేంజ్ అయ్యి మాడినా కూడా లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఇది కొంచెం నోట్లో వేసుకోండి, క్రిస్పీగా ఉంటే సో పర్ఫెక్ట్గా ఇవి ఫ్రై అయినట్టు. సో తీసేసుకున్నానండి. కొద్దిగా మనం చల్లార్చుకోవాలి. కొద్దిగా ఏంటి టోటల్గా చల్లారాలి. సో ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మనం ఫస్ట్ బెల్లం వేయకుండా ఫస్ట్ మిక్సీ వేసుకుందామండి. చూడండి, ఇలా మరీ ఫైన్ పౌడర్ కింద చేయొద్దు, కొద్దిగా బరకగా ఉండాలి. అప్పుడే మీకు పంటికి అతుక్కోకుండా వస్తుంది. ఫైన్ పౌడర్ చేశారనుకోండి తినేటప్పుడు మీకు పంటికి అతుక్కుంటే, సో బరకగా గ్రైండ్ చేయండి. సో ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం మీరు స్వీట్ తగ్గట్టు వేసుకోండి. 1 కప్ మినపప్పుకి 1 కప్ బెల్లం సరిగ్గా సరిపోతుంది. కొంచెం తక్కువ తినేవారైతే కొద్దిగా తక్కువ చేసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్సీ చేసుకొని బౌల్లో వేసుకున్నానండి. కొద్దిగా బెల్లం ఉంటుంది కదా, గడ్డలు ఉంటే ఇట్లా క్లియర్ చేసుకోండి. నేను దీంట్లో ఇలాచీ పౌడర్ అలాంటివి ఏం వేయలేదండి. జస్ట్ మినపప్పు ఒక న్యాచురల్ ఫ్లేవర్ రావాలి మనకి. సో ఇక్కడ నెయ్యి కూడా వేడి చేసుకున్నాను. నెయ్యి ఎంత పడితే అంత మీరు వేసుకొని కలుపుకోవాలి. సో నెయ్యి కొంచెం వేడిగా ఉండాలి, అప్పుడే మీకు ఉండ అనేది తొందరగా వస్తుంది. సో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. సైజెస్ మీ ఇష్టం. సో నెయ్యి వేసుకుంటూ ఇలా చుట్టుకోవాలి. నెయ్యి హాట్ ఉన్నట్టు చూసుకోండి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నానండి. మొత్తం నెయ్యి వేసి ముందే కలిపేసి తర్వాత లడ్డూల కన్నా ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటే మీకు ఈజీగా ఉంటాయి. సో అన్నీ ఇలా చేసి పెట్టుకున్నానండి. సో ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. ఎంతో హెల్దీగా మన పొట్టు మినపప్పు సున్నుండలు రెడీ అయిపోయినండి. ఈ బోన్స్కి చాలా మంచిది, నడుముకి కూడా చాలా మంచిది. పిల్లలకి అన్ని ఏజెస్ వాళ్ళు తినొచ్చు. సో ఒకసారి తప్పకుండా నా స్టైల్లో ట్రై చేయండి. సో నా ఇట్స్ టేస్టింగ్ టైం. మీకు ఈ 15-20 డేస్ వరకు హాయిగా మీరు బయట పెట్టుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని తినొచ్చు. సో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.